నామానికి మహిమ కలుగుగాక. అందరికి ప్రైజ్ రాలేదు ఉదయకాలాన్ని బట్టి మరలా మనం కలుసుకోవడం గురించి మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయుష్ను బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. అందరూ బాగున్నందుకు దేవునికి మహిమ కలుగుగాక. చుట్టూ వాక్యాన్ని ధ్యానించుకున్నాము. వాక్యం మనకు జీవం ఉంటుంది. ఒకవేళ ప్రార్థన చేయకపోతే వాక్యమైన వెంటనే ఒక 10 నిమిషాలైనా ప్రార్థన చేస్తూ మనసు ఇస్తామని నేనైతే నమ్ముతున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ దినము బాధ్యత రహితమైనటువంటి తండ్రిని గురించి మనము ధ్యానిస్తున్నాము. అంటే బాధ్యత లేనటువంటి తండ్రి అంటే నా బిడ్డలు ఏమైపోయినా పర్వాలేదు, నా తర్వాత వచ్చేవాళ్ళు ఏమైనా పర్వాలేదు, నేను హ్యాపీగా ఉంటే చాలు అనేటువంటి స్వార్థ పనులు కూడా లేకపోలేదు లోకంలోని లేఖనం చెప్తుంది. చూడండి, మంచి అంటే దేవుని భయభక్తులు కలిగి దేవునికి నమ్మకంగా సేవ చేసి ప్రార్థన చేసి ఆయుష్ను పొందుతున్నాడు రాజైన హిజ్కియా. అయితే తను ఆ యొక్క అంటే తన మరణము అవబోతున్నావు ఇంటిని చక్కపరుచుకోమని దేవుడు చెప్పినప్పుడు తను ఏడ్చి ప్రార్థించాడు. అప్పుడు తనకు పిల్లలు లేదు. ఆ తర్వాత దేవుడు మరలా ఆయనకి 15 సంవత్సరాల ఆయుష్ను పెంచుతున్నానని ప్రవక్త యెషయా ద్వారా చెప్పినప్పుడు మరలా తన పిల్లల రోగం నయమై తను స్వస్థపరచబడి మరలా మందిరంలోకి వెళ్తాడు. తర్వాత దేవునితో నడుస్తుంటాడు. ఇలా నడిచే సమయంలో తను బాగుపడ్డాడని, తను చాలా బాగున్నాడనే సంగతి బబులోను రాజు తెలుసుకొని తన దూతలను కొన్ని కానుకలను పత్రికలు ఇచ్చి ఆయన దగ్గరికి పంపిస్తాడు. దూతలు వచ్చారనే సంగతి విని వాళ్ళని ఆహ్వానించి తీసుకొని వచ్చి వాళ్ళకి సకల మర్యాదలు చేసి తన యొక్క సంస్థానంలో ఉండేటువంటి ప్రతిదీ కూడా ఏది దాచపెట్టగా లాస్ట్ సుగంధ ద్రవ్యాలు అంటే కొట్టుకునేటువంటి సెంట్ కూడా ఏది కూడా మరుగు చేయక సమస్తాన్ని తెలియజేస్తాడు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే ప్రవక్త లోపలికి వేస్తాడు. ఎవరో వచ్చిపోయినట్టున్నారు, ఎవరు వారు ప్రవక్త అయినా యెషయాని అడుగుతాడు. అప్పుడు ఆయన అంటాడు, అయ్యా బబులోను అంటే దూరపు దేశమైన బబులోను నుంచి నా కొరకు రాజు పంపించాడు. అయితే నువ్వు ఏం చేసావు, ఏం చూపించావు అని నేను అన్ని ఏది మరుగు చేయకుండా అన్ని తెలియచేశానయ్యా అని అంటాడు. అయితే దేవుడు కూడా నీకు కొన్ని మాటలు నాతో చెప్పమని నీ దగ్గరికి పంపించాడు. చూడు, నువ్వు ఏదైతే మరుగు చేయకుండా అన్ని ఆ రాజుకు తెలియచేసావో అదే విధంగా రానున్న రోజుల్లో నీ యొక్క పితరులు నీ కొరకు సమర్పించినటువంటి సంపద, నువ్వు సంపాదించిన సంపద ఏది కూడా లేకుండా చీగా కూడా మిగలకుండా బబులోను రాజు మొత్తం ఏం చేస్తాడో దోచుకొని పోగొట్టున్నాడు. ఇంతే కాకుండా నీ పిల్లలు కూడా అంటే నీ పుత్రులను కూడా ఏం చేస్తాడంటే నపుంసకులుగా మార్చుకొని తన రాజ్యంలో ఉంచుకోబోతున్నాడు అనేటువంటి మాట చెప్పినప్పుడు అప్పుడు ఆయన అంటాడు, యెహోవా యొక్క ఉద్దేశాలే నెరవేర్చబడును గాక అంటూ, అయితే అది నా సమయంలో జరగకుండా ఉండుట అది మేలు. అంటే నేను ఉండేటువంటి నా హయాంలో అలాంటి కార్యం జరగకుండా ఉండటం మంచిది అని ఆయన అంటున్నాడు. అంటే నేను వెళ్ళిపోయిన తర్వాత నా పిల్లలకు ఏమైపోయినా పర్వాలేదు, వాళ్ళు నపుంసకంగా మారిపోయినా పర్వాలేదు, నా పూర్వీకులు నా కొరకు ఇంత కష్టపడి ఇచ్చినటువంటి ఆస్తి నేను సంపాదించుకునేది ఇదంతా పోగొట్టుకుంటే కూడా ఏమి ఇబ్బంది లేదు, నేను ఉన్నంత కాలం హ్యాపీగా జరిగిపోతే చాలు అనుకునే మనసు కలిగిన వాడుగా ఉంటాడు. చూడు, పాము కూడా తన పెట్టిన గుడ్లను నిస్వార్థంగా అన్ని తినేస్తుంది. ఏదో 1-2 మిస్ అవుతాయి. ఆ మిస్ అయినట్టు కొన్ని కోట్ల పాములు లోకంలో ఉన్నాయని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. అయితే పాముకుండే లక్షణం తన గుడ్లు తనే పోర్చు తినేస్తుంది. కానీ ఇక్కడ హిజ్కియా రాజు తనకు అంటే పిల్లలు ఎన్నో సంవత్సరాల తర్వాత మరలా దేవుడు ఆయుష్ ఇచ్చిన తర్వాత పుట్టినటువంటి కుమారుడు ఉన్నాడు. ఆయన సంతతి పెరగాల, నేను సంపాదించిన సంపద నా బిడ్డ అనుభవించాలా, నా కుమారుడు చక్కగా ఉండాలా అనేటువంటి ఆలోచనలు ఆయనకు లేవు. వాడు ఏమైపోయినా పర్వాలేదు, నా సంపద ఏమైపోయినా పర్వాలేదు, నేను బాగుంటే చాలు అనేటువంటి బాధ్యత లేనటువంటి తండ్రిగా ఆయన మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ రోజు తండ్రులు కూడా చాలా మంది అలా ఉంటున్నారు. తల్లులు కూడా అలాగే ఉంటారు, బిడ్డలు ఏమైపోయినా పర్వాలేదు. అదేవిధంగా చూస్తాం నిప్పు పొడి కూడా అంటారు. దానికి ఉండే లక్షణము తనకుండేటువంటి గుడ్లను తీసుకెళ్ళి ఎక్కడంటే అక్కడ అంటే మనుషులు నడిచేటువంటి మార్గంలో ఆ యొక్క వాహనాలు నడిచే దగ్గర రోడ్డు మీద ఎక్కడంటే అక్కడ గుడ్లు పెట్టేస్తారట. కారణం ఏంటంటే ఈ గుడ్లు ఇక్కడ పెడుతున్నామే, ఇవి జాగ్రత్తగా ఉంటాయో లేవు, ఇవి వాళ్ళ కాళ్ళ కింద పడి చితికిపోతాయి అనేటువంటి జ్ఞానం కూడా కూర్చుకోదండి. ఏమైపోయినా నాకు అనవసరం, నేను బాగుంటే చాలు. అది ఈ మధ్య కాలంలో మేము బాంబేకి వెళ్ళినప్పుడు మా అబ్బాయి కిటికీ దగ్గర ఒక పావురము గుడ్లను పొందుకుంది. మా పిల్లలు ఆ పక్కకు వస్తే అది ఒకటే పొడిచేదానికి వచ్చేదన్నమాట. మేము వచ్చేసిన తర్వాత ఏసీ ఫిక్స్ చేసి ఆయన వచ్చాడంట. ఆయన ఫిక్స్ చేసేదానికి ఇవన్నీ క్లీన్ చేయమనేటప్పటికి అబ్బాయి ఏం చేశాడంటే ఆ గూడును పక్కకు పెట్టి ఆ గూడులో గుడ్లు ఉన్నాయంట. తర్వాత ఆ పని పూర్తయిన తర్వాత మరలా అదే ప్రదేశంలో
ఆ గూడును పెట్టేశాడు. అయితే సాయంకాలం అంటే ఆ యొక్క పావురము 2 జత పావురాలు వచ్చి చూశాడు గుడ్లు లేవుగా. అవి 3 రోజులు ఏడ్చి 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 ఒక రకమైన భయంకరమైన ఏడుపు ఏడ్చిపోయాయంట. మా గోడల చుట్టూ బాధపడుతుంది ఇంతగా ఏడ్చేంతమా. అవి ఏడ్చి ఏడ్చి 3 రోజుల నుంచి ఆ గుడ్లు ఏమైపోయాయో అర్థం కావట్లేదు అంటుంది. అది మేము అనుకున్నాం గుడ్డేమైనా తినేసింది కావాలని. అంటే పావురాలు తన యొక్క గుడ్ల కొరకు తన బిడ్డల కొరకు ఎంతగానో ఆ యొక్క ఓదార్చేటువంటి వారు లేక ఆ ఓదార్పు పొందని వాడిగా అవి ఏడ్చి ఏడ్చి అలాగే వెళ్ళిపోయాయంట. కానీ నింపు అయితే ఆ గుడ్లను గురించి పట్టించుకోదంట. పాము అయితే తన గుడ్లను పొడుచుకుని తినేస్తుంది. కానీ సాటినటువంటి మనిషి ఈ లోకంలో ఎలా ఉంటున్నాడు అంటే ఇలాంటి లక్ష్యాలు కలిగి ఉంటున్నాడా? అయితే మన దేవుడు ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటే ఈ లోకంలో ఎవరూ బ్రతికి ఉండలేడు. మన పట్ల ఆయనకి ఎంతో ప్రేమ ఉంది కాబట్టి లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి తన అద్వితీయ కుమారుడైన ప్రభు అని యేసుక్రీస్తు మన కొరకైనా అనుగ్రహించాడు. ఆయన ద్వారా మన అందరికీ రక్షణ వచ్చింది. మనం చేసిన ప్రతి పాపానికి ఆయన వెల చెల్లించాడు. ఆయన మూల్యాన్ని చెల్లించాడు. అయితే అంత ప్రేమ మన దేవుడికి మన పట్ల ఉంది. కానీ మనము మన సొంత పిల్లల పట్ల ఎలాంటి ప్రేమను కలిగి ఉంటున్నాం, ఎలాంటి బాధ్యతలు కలిగి ఉంటున్నాము అంటే ఉన్నారులే పొద్దు పోయాలే తిన్నారులే లేకపోతే పోనీలే అనేటువంటి మనసు కలిగి ఉన్నామా? పిల్లలు ఎలా ఉన్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎలా జీవిస్తున్నారు, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, వాళ్ళ భవిష్యత్తు చక్కగా ఉండాలని ఆత్మతో మనం ఏమైనా ఉందా? మన యోగం చూస్తే తన పిల్లల కొరకు ఎక్కడైనా పాపం చేస్తారేమోనని ఆయన సూర్యోదయానికి ముందే లేచి అందరి కొరకు ఆయన దహన బలులు అర్పించేది మనసు కలిగిన వాడిగా యోగులు చూస్తున్నాం. అంటే బాధ్యత కలిగిన తండ్రి రేపూజామునే వేసి తన పిల్లలందరి కొరకు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన బలులు అర్పిస్తున్నాడు. ఇది మన పిల్లల కొరకు అంత బాధ్యత కలిగి ఉండాలని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము హిజ్కియా లాంటి మనస్సును మనం కలిగి ఉండకుండా దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క జ్ఞానం చేత మనం అనుదినము మనకిచ్చినటువంటి బాధ్యతను మన బిడ్డల పట్ల, మన కుటుంబం పట్ల, మన వ్యవస్థ పట్ల మనం చేయవలసిన పనులు చేసే వారంగా ఎల్లప్పుడూ మన స్వార్థంతో మనం జీవించకుండా నిస్వార్థమైన జీవితం జీవించే మనసు మనం కలిగి ఉండాలని ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ జీవగలిగిన దేవ, జీవాధిపతి స్తోత్రం ఆయన, మీ మహారంలో అద్భుతమైన ప్రేమలో ఈ ఉదయకాలం ఆయన యెషయా 39వ అధ్యాయంలో హిజ్కియా అయితే ప్రభా బబులోను రాజుకు బబులోను గడ్డ నుంచి వచ్చినట్టుంది రాజు ద్వారా వచ్చిన దూతలకు ఆయన తాను కలిగిన సమస్తాన్ని ఏది కూడా ప్రభా దాచిపెట్టుకోకుండా చూపిస్తున్నాడు ప్రభా. అవునయ్యా ప్రభా మీరైతే అంటున్నారు అవునయ్యా ఎదుటి వాడు ఎలాంటి మనస్సును కలిగి ఉన్నాడో ఇది అర్థం చేసుకుంది. ఇది నా వల్ల వచ్చింది, ఇది నా గొప్పతనాలని చూపించుకోవద్దు. ఏది కలిగినా అది మాకు దేవుని వల్లే కలిగిందని నిన్ను మహిమపరిచేటువంటి మనస్సుని మేము అందరం కలిగి ఉండటం మాకు నేర్పించమని ఈ యొక్క ఉదయకాలం బ్రతిమాలపించాం ఆయన. ఇదిగో తన పిల్లలు తన యొక్క రాజ్యంలోనికి వెళ్ళబోతున్నారు. ఇదిగో బబులోను రాజు వచ్చి ఉండేటంతా హస్తగతం చేసుకుని వెళ్తున్నాడు. పిల్లలు కూడా ఆ నపుంసకులుగా మారిపోయేటువంటి పరిస్థితి రాబోతుంది. ఇది దేవుడితో చెప్పమన్నాడు అన్న వెంటనే అంగలార్చి ప్రార్థన చేయాల్సింది పోయి అయితే దేవుడు చెప్పిందే జరగని అయితే నా యొక్క సమయంలో జరగకుండా నా సమయంలో సమాధానం ఉండదుగాక అనేటువంటి స్వార్థమైనటువంటి మనసు రుచిగా కలిగి ఉంటాడు ప్రభా. అలాంటి స్వార్థమైన మనసు ఏ తల్లిదండ్రులు కలిగి ఉండకుండా ఆ నింపుకోడు లాంటి మనసును కలిగి ఉండకుండా ఆ పాము లాంటి మనస్తత్వాన్ని కలిగి ఉండకుండా ఆ పాము లాంటి మనసుని నేను కలిగి ప్రభు అయిన యేసుక్రీస్తుని ఏ విధంగా ఈ లోకానికి మీరు మమ్మల్ని ప్రేమించి ఎంతగానో ప్రభా ఆయన తన యొక్క చివరికి రక్తపు బొట్టు మార్చి వరకు మా కొరకు తన ఆయన ఆ యొక్క ప్రాణాన్ని పెట్టాడు. ఆ ప్రేమను ఎల్లప్పుడూ మేము జ్ఞప్తికి చేసుకుంటూ అలాంటి ప్రేమలో మేము జీవించండి. మా బిడ్డల పట్ల మేము బాధ్యత కలిగి జీవించేటువంటి తల్లిదండ్రులుగా మీరు మాకు నేర్పించమని అటు జ్ఞానం అటు కృపను మా మీద కుమ్మరించి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి ఎవరైతే వీడియో చూస్తున్నారు ఏ బలహీనతలు చెప్తున్నారో అన్ని బలహీనత నుంచి విడిపించి ప్రతి ఒక్కరికి మీ కృపతో నింపి ఆశీర్వదించమని మరలా మీ చిత్తమైతే మేము కలిసిన పర్యంతం మీ కృపాక్షములు మాకు తోడుగా ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రతి వారు వేడుకుంటున్నాను. ఆమేన్. అందరికీ ప్రైజ్ లాంటి దేవుడు నాకు తోడేగా ఖచ్చితంగా మనము హిజ్కియా మనసును కలిగి ఉన్నట్టుగా ప్రభు అయిన యేసుక్రీస్తు కలిగినట్టుగా మనస్సు మనం కలిగి దేవుడు మనల్ని ప్రేమించిన విధంగా మన బిడ్డలను ప్రేమించి భావితరానికి మంచి బిడ్డలు ఇద్దాము. నాకు గొప్ప దేవుడు మనకు అనుగ్రహించిన విధంగా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ అనేకులకు తెలియచేయండి. దేవుడి రాజ్యం కట్టడికి మనం అందరం పురుగొల్పబడదాము, ప్రోత్సహించబడదాము. మళ్ళా దేవుడి చిత్తంలో రేపటి దినం మనం తెలుసుకునే పర్యంతం ఆయన కృపాక్షములు మనకు తోడుగా ఉంచు. ఆమేన్. షాలోమ్.